సూక్ష్మ శరీరం 4 మౌలిక శరీరాల కలయిక. అవి చేతన, మనసు, బుద్ధి, అహంకారం. మనసు చేసే పని ఆలోచించడం. దీనిలో స్పృహ, విషయాన్ని గ్రహించే శక్తి, ఇంకా దేని గురించి ఆలోచిస్తామో ఆ అంశాలుంటాయి. దివ్యాత్మ ద్వారా ఇవి ప్రకాశించినప్పుడు మనసు దాదాపు క్రియారహితమవుతుంది. మనసుకు ఇక ఆలోచించవలసిన పని లేదు. మనలో ఉన్న అంతఃదృష్టిని ప్రదర్శించే తెరలాగా అది తయారవడం మొదలవుతుంది. ఇది మనసును మరింత సూక్ష్మంగా పనిచేసేలా చేస్తూ దాన్ని ఇంకా ఉన్నతంగా వినియోగించే స్థాయిల్లోకి తీసుకెళుతుంది. బుద్ధి మనకున్న నిర్ణాయక శక్తి. అది విచారణ చేస్తుంది, విచక్షణ చేసి విషయాన్ని నిర్ధారిస్తుంది. బుద్ధి ఒక పనిముట్టు, ఒక కంప్యూటర్లాగా పనిచేసే ఒక పనిముట్టు. దానికి అందే వివరాల ఆధారంగా అది విశ్లేషించి నిర్ధారణకు రాగలదు. అది సరైన దాని, సరికాని దాని మధ్య తేడాను గ్రహించలేదు. బుద్ధికి అందుతున్న వివరాలు అర్థంలేని ఇష్టాయిష్టాలు అయితే చేతనలోని మాలిన్యాల వల్ల ఫలితం కూడా సరైంది కాకపోవచ్చు. ఈ మాలిన్యాలను క్లీనింగ్ ప్రక్రియను సాధన చేయటం ద్వారా తొలగించినప్పుడు ఇక తప్పుడు వివరాలు ఉండవు. అప్పుడు మనలోని సహజ జ్ఞాన స్థితిలో మన బుద్ధి లీనమై ఉంటుంది. తద్వారా బుద్ధి తన సహజ చర్యలను చేపడుతుంది.